క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని పిల్లలకందరికీ మన రక్షకుడు, మన విమోచకుడు యేసుక్రీస్తు నామమున అందరికీ వందనం చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంబీటీహెచ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి వారి కొరకు ఏర్పాటు చేసినటువంటి మొదటి పాఠము పరమ వైద్యుడు. వైద్యుడు అనగానే డాక్టరు. మరి ఈరోజు ప్రపంచంలో డాక్టర్లు ఎలాంటి వాళ్ళు ఉన్నారో మనకు తెలుసు. మోసం చేసేవారు ఉన్నారు, దగా చేసేవారు ఉన్నారు, దోచుకునేవారు ఉన్నారు, మందులను కనిపెట్టి వాటిని మళ్ళీ అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. అంటే బిజినెస్. ఈరోజు ప్రపంచ వైద్య శాస్త్రం అంచెలంచెలుగా ఎదిగినా కూడా ఎక్కడో ఒక చోట లోపం అన్నది తప్పనిసరిగా జరుగుతూ ఉన్నది. అయితే ప్రేమైన దేవుని పిల్లలారా, మరి పరమ వైద్యుడు అనగానే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, పరమున ఉన్నటువంటి దేవుడు. మరి ఆయన కూడా వైద్యుడేనా అంటే ఆయన వైద్యుడే. అందుకే బైబిల్ గురించి చాలామందికి తెలియదు గనుక, బైబిల్ యొక్క గొప్పతనము తెలియదు గనుక బైబిల్ను మత గ్రంథముగా చిత్రీకరించారు, ఒక వర్గానికి సంబంధించిందిగా చిత్రీకరించారే తప్ప బైబిల్ లోతులలోకి చాలామంది వెళ్ళలేదు అని చెప్పవచ్చు. అందుకే ప్రసంగి గారు రాస్తూ బైబిల్ యొక్క గొప్పతనాన్ని చెబుతూ 7వ అధ్యాయము జ్ఞాని సొలొమోను గారు మాట్లాడుతూ 24వ వచనంలో ఒక మంచి సంగతిని మనకు తెలియపరుస్తున్నాడు. సత్యమైనది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనములో చెబుతున్నాడు, సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది అన్నాడు. చూడండి, దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు అన్నాడు. అంటే బైబిల్ అనగానే పైన పైన చదువుకుంటూ వెళ్ళిపోకూడదు, దాని లోతులలోకి వెళ్ళాలి, పరిశీలించాలి. అప్పుడే బైబిల్ మనకేంటో మనకు అర్థమవుతుంది. బైబిల్ ఎవరిది అంటే 200 పెట్టి కొనుక్కున్నంత మాత్రాన మనది కాదు. ఈ బైబిలు సాక్షాత్తు దేవునిదే. అందుకే యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి అన్నాడు. అంటే బైబిల్ను చదువుతున్నప్పుడు, నేను చదువుతున్నప్పుడు ఎలా చదవాలి, ఎలా నేర్చుకోవాలి అంటే పరిశీలించి చదువుకోవాలి. ఈరోజు ఎందరో బోధకులు మన మధ్య, మన చుట్టుపక్కల ప్రాంతాలలో కానీ ఇతర దేశాలలో కానీ బోధకులు ఎందరో ఉన్నారు. మహామహులే, అంటే బోధకులు గొప్పవాళ్ళం అనుకుంటున్నారు, నాకు అంత తెలుసు అనుకుంటున్నారు. గొప్ప గొప్ప బోధకులే ఏమైపోతున్నారంటే బైబిలును తప్పుగా అపార్థం చేసుకుంటున్నారని కూడా చెప్పవచ్చు. పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథము 39 పుస్తకాలు అయితే ఆ పుస్తకాలలో ఏముందో తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు బోధకులకే తెలియకుండా పోతుంటే ఇక సామాన్యులకు ఏమర్థమవుతుంది చెప్పండి? అంటే వాళ్ళకి ఎలా అర్థం కాలేదు అని నేను ఎలా చెప్పగలను అంటే, మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి కొన్ని సంఘటనలు. ఏంటి ఆ సంఘటనలు అంటే, ఇప్పటికీ స్వస్థతలు చేస్తున్నాము అంటున్నారు. ఇప్పటికీ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు హాస్పిటల్కు వెళ్ళవద్దు, మీరు యేసు దగ్గరికి రండి, మీకు స్వస్థత ప్రసాదిస్తాము ఏ రోగం వచ్చినా అని ఎక్కువగా వినపడుతున్నటువంటి మాటలు. అలా ఎక్కువగా వినపడుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఒకప్పుడు బ్రదర్ యసన గారు
ఆయన చాలా చోట్ల స్వస్థతల గురించి చెప్పి చాలామందికి పిచ్చి లేపి, ఆ తర్వాత టాబ్లెట్ వేసుకోకుండా, ఆ తర్వాత సూది వేపించుకోనకుండా అట్లా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అదొక భక్తి, అదొక పిచ్చిగా ఏం చేశాడంటే నేర్పించి పెట్టేశాడు. ఎందుకంటే మేము కూడా దగ్గర దగ్గర 25 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి వాళ్ళు మాకు చాలామంది తగిలారు. వాళ్ళతో మేము మాట్లాడుతుంటే వాళ్ళు బైబిల్ని ప్రక్కన పెట్టేస్తారు, కానీ యసన్న చెప్పినటువంటి మాటలు మాత్రము విడిచిపెట్టరు. ఇది చాలా చోట్ల జరుగుతున్నటువంటి సందర్భం. ఈ మధ్యకాలంలో కొందరు లేచారు, అరటిపళ్ళకు ప్రార్థన చేసి అరటిపండు ఇచ్చేస్తే మీకు పిల్లలు పుట్టేస్తారు అంటున్నారు. ఇంతకు బైబిల్ తెలిసే ఈ మాట మాట్లాడుతున్నారు సేవకులు. అంటే అరటి పండ్లకు ప్రార్థన చేస్తే మీ రోగాలు పోతాయి, మీకు పిల్లలు పుడతారు అంటే నిజముగా బైబిల్ ఏం చెప్పింది, బైబిల్లో ఏముంది అన్న సంగతి మాత్రము నేటి బోధకులకు సరిగా తెలియదని చెప్పవచ్చు. అయితే ప్రేమనే దేవుని పిల్లలారా, ఆలోచింపజేసేటువంటి ఒక మాట ఏంటంటే, ఈ ప్రకృతిని చేసింది దేవుడు, ఈ ప్రకృతిని చేసింది దేవుడు. ఈ ప్రకృతిలో నుంచే మనిషి కూడా పుట్టుకొచ్చాడు. నేల మట్టితో నరుని నిర్మించి అన్నాడు. నేల మట్టి నుంచి వచ్చినటువంటి నరునికి నేల నుండి వచ్చినటువంటి మొక్కలలో ఏముంది అంటే మందుంది. ఈ మందుందన్న సంగతి క్రైస్తవులకు బోధకులకు తెలియదు, కానీ ఇప్పటికీ తెలియదు, కానీ ఒక శాస్త్రవేత్తకు మాత్రం బాగా తెలుసండి. ఇంతకు ఎవరు ఆ శాస్త్రవేత్త అంటే తెర మీద చూపిస్తాడు. ఆయనే జేమ్స్ సింప్సన్ అన్నటువంటి శాస్త్రవేత్త. ఆయన క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు. ఆయన ఒక శాస్త్రవేత్తగా ఎదిగాడు. జేమ్స్ సింప్సన్ అన్నటువంటి ఈ శాస్త్రవేత్త క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు. అయితే విచిత్రం ఏంటంటే, ఆయన చిన్ననాటి నుంచి ఆయన తల్లిదండ్రులు మరి ప్రార్థనకు వెళ్తున్నారు కాబట్టి ఆయన కూడా బాల్యము నుండే దైవభక్తిలో ఎదిగినటువంటి వాడు. ఆయనకు ఇష్టమైనది ఏదైనా ఉందంటే బైబిల్. ఈ బైబిల్ను బాగా భక్తిగా చదువుతున్నటువంటి వాడు, బాగా నేర్చుకున్నటువంటి వాడు. అలా బైబిల్ చదువుతున్నప్పుడు నిజముగా ఆయనకు మెరుపులాంటి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆ ఆలోచన అంటే, ఆదికాండము 2వ అధ్యాయములో దేవుడు చేసినటువంటి ఒక అద్భుతాన్ని చదువుతున్నప్పుడు, ఆదికాండాన్ని చదువుతున్నప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఒక మంచి ఆలోచన. ఏమిటి ఆ ఆలోచన అంటే చెబుతున్నాడు. ఆయన ప్రార్థన చేయటము బాగా ఇష్టం, దేవునితో మాట్లాడటం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. అలాంటి గుణగణాలు ఉన్నాయి కనుకనే బైబిల్ చదువుతున్నప్పుడు ఒక పరిశీలనాత్మకమైనటువంటి ఆలోచన ఆయనకు వచ్చింది. ఏంటి వచ్చింది అని చెబితే 2వ అధ్యాయం 21వ వచనములో మనం చూసినట్లయితే, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసి అన్న మాట ఉంది చూడండి. ఈ మాట చదివినప్పుడు నిజముగా ఆయనకు ఎలాంటి ఆలోచన వచ్చింది అంటే, దేవుడు ప్రకృతిలో మత్తు మందు పెట్టాడు అన్నటువంటి ఆలోచన వచ్చేసింది. మత్తు మందు, దానిని ఏమంటారంటే క్లోరోఫామ్ అంటారు. ఆ మత్తు మందును కనుగొనడానికి నాకు మూలం ఎవరు, నాకు చెప్పింది ఎవరు అంటే బైబిలు అన్నాడు. నిజంగా మంచి మాట పరిచయం చేశాడండి. బైబిల్ను చదవడం బట్టి నేను మత్తు మందును కనిపెట్టాను అన్నప్పుడు నిజంగా అందరూ ఆశ్చర్యపోయారు. ఆ మత్తు మందు వల్ల ఇప్పటికీ ప్రపంచం అంతా కూడా ఏమంటే నిజముగా ప్రశాంతముగా ఆపరేషన్లు చేయించుకుంటున్నారంటే కారణం ఏంటంటే, ఆ రోజు ఆయన కనిపెట్టిన దానిని బట్టి.
అంటే నిజముగా ప్రకృతిలోనే ఈ మందు పెట్టాడు, అది దేవుడే పెట్టాడు అన్నటువంటి ఆలోచన పుట్టించింది ఎక్కడంటే ఆది కాండంలో. దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఆయన ప్రకటెముకను తీసి అన్నాడు. ప్రకటెముకను తీయాలి అంటే ఏం చేయాలి? ఆపరేషన్ జరగాలి. అంటే బైబిల్ని ఇంత లోతుగా ఆలోచించాలి అంటే ఆ రోజు శాస్త్రవేత్త అయినటువంటి నిజముగా జేమ్స్ సింప్సన్కు మాత్రమే అర్థమైందంటే ఈరోజు మరి క్రైస్తవులు ఎందరో డిగ్రీలు చదువుతున్నారు, సేవకులుగా ఉన్నారు, వీళ్ళకి అర్థం కాలేదా చెప్పండి? ఇక్కడ ఆయన చెప్పినాడు, బైబిల్లో ఉంది అని చెప్పినా కూడా బైబిల్ పరిశీలన ఇప్పటికీ సరిగా లేదు. అందుకే బైబిల్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో బైబిల్ను పరిశీలిస్తే కొన్ని సంగతులు మనకు తెలుస్తాయి. నిజంగా దేవుడు పెట్టినటువంటి ఈ ప్రకృతిలో కొన్ని మనము ఆలోచన చేద్దాం. చూద్దామా ఒక అద్భుతమైనటువంటి మాట ఆ మందు గురించి ఇంకా మనం చూద్దాం. అందుకే పరమవైద్యుడు అన్న పేరు ఎందుకు పెట్టాల్సింది వచ్చిందంటే ఈ ప్రకృతిలో దేవుడు మందు పెట్టాడు కనుక, ప్రారంభంలో ఆపరేషన్ చేశాడు కనుక ఆయనే పరమవైద్యుడు అన్నటువంటి ఈ అంశాన్ని మన ఆత్మీయ తండ్రి గారు జయశాలి పీడి సుందరరావు గారు ప్రవేశపెట్టాడు. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి పాఠం అంటే మనం ఒక హాఫ్ అన్ అవర్లో లేదా ఒక గంటలో మనం నేర్చుకుంటున్నామంటే నిజంగా బైబిల్ ఎంత గొప్పదో మనకు అర్థం కావాలి అని చెబుతున్నాడు. చూడండి, ఆది కాండము 30వ అధ్యాయము 14వ వచనం. ఇప్పుడు ప్రకృతిని గురించి కొంచెం పరిశీలన చేద్దాం. అక్కడ కొన్ని మాటలు చూద్దాం. 30వ అధ్యాయము 14వ వచనం. గోధుమల కోతకాలములో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లను చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చాను. నిజంగా ఈ దైవ సేవకుడు నిజంగా అరటి పళ్ళకు ప్రార్థన చేసినాడు. ఇది చదివేనేమో అరటి పళ్ళకు ప్రార్థన చేశాడు, అంతేనా? అరటి పళ్ళకు ప్రార్థన చేసి మీ పిల్లలు పుడతారనగానే నిజంగా అది ఎలా ఉందంటే ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎగతాళి అయిపోయింది. ఎంత ఎగతాళి అయిపోయిందంటే చాలా ఎగతాళి అయిపోయింది. అంటే పుత్రదాత వృక్ష పండ్ల ముళ్ళు అన్నాడు, అరటి పండ్లు అన్నాడు. ఇక్కడ అరటి పండ్లు అని రాయబడలేదు. అంటే ఆ రోజు ఉన్నాయి, ఈ రోజు కూడా ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో వెతకాలి, పరిశీలించాలి. అంతేగాని నువ్వు ఏవి పడితే అవి పుత్రదాత వృక్ష ఫలములు అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన అది కాదు. అంటే సరైనటువంటి పరిశీలన లేదు. ఆ తర్వాత మరొక మాట చెప్తున్నాడు చూడండి. అంటే ప్రకృతిలో పిల్లలు పుట్టడానికి కూడా పండ్లు పెట్టాడు దేవుడు. ఆ తర్వాత మరొకటి చెప్తున్నాడు, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. ఆయన ఇంకొక మాట చెప్తున్నాడు. ఇదంతా కూడా మనము షార్ట్ కట్లో ఏదంటే ఎగ్జామ్కు మెయిన్ రెఫరెన్స్లు ఇవన్నీ. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు నీ కడుపు జబ్బు తరచుగా వచ్చున్నటువంటి బలహీనతల కొరకు ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము అన్నాడు. కొంచెము పుచ్చుకొనుము. ద్రాక్షారసము అనగానే ఏంటి? ప్యూర్, ఒరిజినల్ కావాలి. దానిని ఎప్పుడు తాగాలి అంటే నీ కడుపు జబ్బు పోవాలంటే ద్రాక్ష పండ్ల రసం కావాలి నీకు. అంటే ద్రాక్ష పండ్లు కూడా నీకు ఏంటంటే మెడిసిన్, మందు. ద్రాక్ష రసం కొంచెము తీసుకో అంటే ఈ ద్రాక్ష రసం కొంచెం తీసుకోవటం కాదు, వైన్. ద్రాక్ష రసము అంటే దాని వైన్ కూడా అంటారు. వైన్ అన్నప్పుడు నిజంగా దాని సారాయి. దాని పీపాలు తాగుతుంటారు. అన్నం తినరు, ఏం తినరు. జబ్బు ముదురుతుంది, జబ్బు నయమవుతుంది చెప్పండి. అంటే బైబిల్ ఏం చెప్పిందో చాలామందికి తెలుసు. చాలామంది కొందరు అంటుంటారు బైబిల్లోనే మందు తాగమని ఉంది కదా అంటారు. మరి పిచ్చోడా, ఎక్కడో ఒక చోట ఇక్కడ నీ కడుపు జబ్బు నిమిత్తం కొంచెం తీసుకోరంటే ఏ మందో నీకు అర్థం కాకోకుండా ఆ మందు పీపాలు తాగితే ఎట్లా చెప్పు? ఏమైపోతావు నువ్వు?
ఏమంటే జాగ్రత్త వహించాలి కదా. చాలామంది పిచ్చోళ్ళు ఉన్నారు, బైబిల్లోనే ఉంది అని చెప్పి కొందరు నమ్మిస్తున్నారు. ఏమంటే మహాజ్ఞాని, బైబిల్ గురించి బాగా తెలిసినాడు ఆ మాట మాట్లాడినాడు అనుకోండి, మిగతా వాళ్ళు ఏమైపోతారు చెప్పు. నిజంగా అలాంటి పబ్లిసిటీ చేశారు లేండి ఒక ఆయన ఈ ప్రాంతంలోనే, పబ్లిసిటీ చేసేసాడు. బైబిల్ అన్నీ ఉన్నాయనగానే ఈయన కొద్దిగా బైబిల్ గురించి బాగా చెప్తాడు కాబట్టి ఏమనుకున్నారంటే ఓకే కరెక్టే అనుకుంటున్నారు. రాంగ్ స్టెప్పులకి వెళ్ళకూడదు. కొంచెం తీసుకోవాలి. అది కడుపు నొప్పి వచ్చినప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఉత్తప్పుడు తీసుకుంటే ఎలా చెప్పు, ఎలా పడితే అలా తీసుకుంటే ఎలా చెప్పు. కానీ ఈ మధ్యకాలంలో ఏమైపోతుందంటే బైబిల్ను ఏమండి వక్రీకరించి వాళ్ళ అవసరాల కోసము ఏమండి వాళ్ళ విషయాలు ఏమండి వాళ్ళ కోసము వాటిని ఉపయోగించుకుంటున్నారే తప్ప బైబిల్లో దేవుడు చెప్పినటువంటి ఏమండి అమూల్యమైనటువంటి మాటలను మనసిచ్చి నేర్చుకోవటం లేదు. ప్రేమైన దేవుని పిల్లలారా, నేర్చుకోవాలి ఈ మాటలు. ఎవరు నేర్చుకుంటున్నారు? అందుకే ఈరోజు పరిస్థితి ఏమైపోయిందంటే నిజంగా మరొక మాట చూద్దాము. ఏమండి నిజంగా యేసుక్రీస్తు ఆయన సువార్త చేస్తున్నటువంటి సమయంలో ఏమండి ఒక శతాధిపతి యేసుక్రీస్తు దగ్గరికి వస్తాడు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు చేసినటువంటి స్వస్థతలను చూశాడు, యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతాలు చూశాడు. కానీ ఈ శతాధిపతి యేసుక్రీస్తుని ఎలా నమ్మాడో, ఎలా ఏమండి విశ్వసించాడో ఒక మాట చెప్తున్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూద్దాము. ఆయన మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనంలో చెప్తున్నాడు, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వానిని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, ఇప్పుడు ఆ శతాధిపతి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు ఎంత మాట మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తుని ఎలా అర్థం చేసుకున్నాడు అంటే, నీవు మాట మాత్రము సెలవివ్వు అన్నాడు. ఇంతకు ఈ శతాధిపతికి ఏమర్థమైందో తెలుసా? ఆయన మాటే మందు. ఎవరు ఆలోచించారు చెప్పండి? ఎందుకంటే ఆయన ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో నీ పరుపెత్తుకొని వెళ్ళు అన్నాడు. ఏమండి నోటిలో నుంచి ఏమండి ఉమ్మి మూసి ఏమండి కన్నులు బాగు చేశాడు, ఈ స్వస్థతలు చేశాడు, చచ్చిపోయినలను బ్రతికాడు. లెమ్ము అన్నాడు, చిన్నదానా లెమ్ము అన్నాడు. అంటే మాటతో చచ్చిపోయిన లేచినారంటే ఈయన మాటలోనే మందు ఉంది అని విశ్వసించినటువంటి శతాధిపతి గొప్పవాడు. నిజంగా ఎంత విశ్వాసం చెప్పండి. దేవుని గురించి సరిగా తెలియకపోయినా, యేసుక్రీస్తు గురించి సరిగా తెలియకపోయినా విన్నాడు, ఏమండి తెలుసుకున్న ఆయన ఎంత విశ్వాసంతో మాట్లాడుతున్నాడంటే క్రీస్తుతో మాట్లాడుతున్నాడు. నువ్వు మాట మాత్రం సెలవిమ్ము. ఎంత వండర్ఫుల్గా అర్థం చేసుకున్నాడంటే క్రీస్తు మాటలో స్పష్టత ఉంది. ఆయన మాటలో స్పష్టత ఉంది. ఆయన ఎంత గొప్పవాడో, దేవుని కుమారుడని విశ్వసించినటువంటి ఏమండి సందర్భం కూడా మనం అది ఆలోచించగలము. అంటే దేవునికి అన్నీ తెలుసు. అందుకే చెప్తున్నాడు, నువ్వు మాట మాత్రము సెలవివ్వు చాలు, నా దాసుడు స్వస్థత పొందుతాడు. ఏమండి పక్షవాయువు అంటే భయంకరమైనటువంటి వ్యాధి. అది భయంకరమైనటువంటి వ్యాధి. అది బాగు చేయాలంటే ఏమండి నిజంగా ఎన్ని చేసినా కూడా ఏమండి చాలా కష్టం. అలాంటిది మాటతోనే బాగా చేస్తాడు. అంటే ఆ సమయంలో మాటతోనే బాగా అయ్యాడు కూడా, స్వస్థత పొందాడు. కానీ ఈరోజు ప్రపంచం ఏమనుకుంటుందంటే
బైబిల్ మీద ఏమండి అబద్ధాల పుట్ట అని, బైబిల్ ఏమండి మత గ్రంథం అని ఏమండి ఇన్ని లోతులలోకి వెళ్ళి వాళ్ళు ఆలోచిస్తారా? అందుకే మీరు లోతులలోకి వెళ్ళండి. బైబిల్ ఎలాంటిది? బహు లోతుగా ఉన్నది, బహు సత్యము దూరముగా ఉన్నది అన్నాడు. లోతులలోకి వెళ్ళిపోతారా చెప్పండి? అందుకే దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, శరీరానికి సంబంధించినటువంటి రోగాలన్నిటిని నయం చేయడానికి మందులు పెట్టాడు, అలాగే హృదయాన్ని బాగు చేయడానికి కూడా ఒక మందు పెట్టాడండి. హృదయాన్ని కూడా బాగు చేసే మందు ఉంది. ఆ మంది ఏంటి అనుకుంటున్నారు? ఏమంటే ఆ మంది ఏంటి అనుకుంటున్నారు? నిజంగా ఒక అద్భుతమైనటువంటి మాట చూద్దామా? ఒక అద్భుతమైనటువంటి మాట ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము. హృదయము అక్కడ చూడండి, 17వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అన్నాడు. చూడండి, మనకు ఏవి గాయాలు తెలుసు అంటే, శరీరం మీద ఉన్నటువంటి పుండ్లు, శరీరానికి ఉన్నటువంటి గాయాలు మాత్రమే తెలుసు. అవి నయం చేసుకోవడానికి మాత్రమే మనకు తెలుసు. ఆ మందులు రాసుకోవడం ఒకటే మనకు తెలుసు. అయితే హృదయము కూడా ఏమండి జబ్బు పట్టింది అన్నాడు. చూడండి, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. అంటే ఎంత జబ్బు ఉంది ఒకసారి ఆలోచించండి. ప్రతి మనిషికి ప్రపంచంలో ఉన్నటువంటి ఏమండి 850 కోట్ల మందికి ఏమండి హృదయములో ఒక జబ్బు ఉంది. దానిని నయం చేసుకోవాలి. దాన్ని నయం చేసుకుంటామంటే దాన్ని నయం చేసుకోము. ఏమంటే అలాంటి వాళ్ళు ఉన్నారంటే ప్రతి చోట ఉన్నారండి. హృదయం ఎంత భయంకరమైనదంటే ఏమండి పైకి బాగా మాట్లాడుతుంటాం, లోపల హృదయంలో మాత్రం ఎంత క్రూరంగా ఆలోచన చేస్తుంటామంటే చాలా క్రూరంగా ఆలోచన చేస్తుంటాం. వాక్యము విన్నా కూడా మనం ఏమైపోతుంటామంటే ఏమంటే దారి తొలగిపోతుంటాం. అలా దారి తొలగిపోయిన వాళ్ళు ఏమంటే ఒక సందర్భంలో ఏమండి యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడతారు. మనకు తెలిసినటువంటి సందర్భమే, నేను స్పీడ్ అయిపోతున్నాను. బాగా తెలిసినటువంటి సందర్భం 8వ అధ్యాయములో యోహాను సువార్త 5వ వచనంలో ఒకసారి చూడండి. 5వ వచనం అక్కడ చూడండి. హృదయం ఎంత భయంకరమైనదో, ఈ హృదయాన్ని బాగు చేయాలి అంటే ఆ మందు అనేది ఖచ్చితంగా అవసరం. అది ఎలాంటి మందో చెబుతున్నాడు. అదే చెబుతూ ఏమంటున్నాడు అంటే, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించాడు కదా. ఇవి ముఖ్యమైనటువంటి రెఫరెన్స్లు, ఇవన్నీ పాఠానికి సంబంధించినటువంటివి. ఇక్కడ చెబుతున్నాడు. ఏమంటున్నాడు అంటే వాళ్ళ పరిస్థితి చెబుతూ ఏమంటున్నాడు, ఎట్టివారిని అంటే వ్యభిచారము చేసినటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలని మోసే ధర్మశాస్త్రం ఒకటి ఉంది. అయితే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలి కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ముందు నిలవబెట్టి నువ్వేం చెబుతావు? ఇట్లా ధర్మశాస్త్రాన్ని పాటిస్తావా, లేదంటే నూతన నిబంధనలో మరి మీరు ప్రవేశపెట్టినటువంటి మరి నరహత్య చేయొద్దని ఇది కాపాడుతావా? నువ్వు ఇది మాట్లాడతావా, అది మాట్లాడతావా? నువ్వు ఏది మాట్లాడినా ఈరోజు మా చేతిలో మాత్రం నువ్వు దొరికిపోయావు. ధర్మశాస్త్రాన్ని మీరితే నిన్ను రాళ్లతో కొట్టి చంపేస్తాం. ఒకవేళ నరహత్య చేయొద్దు అంటే గిన ధర్మశాస్త్రాన్ని మీరినట్టే. నరహత్య చేయండి అంటే గిన నువ్వే కదా చెప్పింది మనిషిని చంపకూడదని అన్నటువంటి ఆలోచన. ఈ ఆలోచన ఎక్కడ పుట్టింది? వాళ్ళకు హృదయములో పుట్టింది. వాళ్ళ హృదయ ఆలోచన ఏంటి? వ్యభిచారం చేసినటువంటి ఆమెను, స్త్రీని చంపడానికి కాదు, టోటల్గా యేసుక్రీస్తుని చంపుదామని. ఇది ఎక్కడుంది వాళ్ళకు ఆ ఆలోచన అంటే హృదయం నిండా ఉంది. అందుకే హృదయము ఎలాంటిది అన్నాడు? మోసకరమైనది అన్నాడు. అంటే వాళ్ళలో మోసం అనేది ఎవరికి తెలిసిపోయింది? యేసుక్రీస్తుకి తెలిసిపోయింది.
మోసకరమైనది, అది బహు ఘోరమైనది, వ్యాధి గలది అన్నాడు. అంటే మరి వాళ్ళకు వ్యాధి పట్టింది అన్నటువంటి ఒక ఆలోచన అయితే చేసి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నాడు అంటే, మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా రాయి వేయండి అన్నాడండి. రాయి వేయండి అనగానే నిజంగా రాయి వేయడానికి ఎవడు పూనుకుంటాడు చెప్పండి? ఎవడు పూనుకుంటాడు రాయి వేయడానికి? వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళ హృదయాలోచనలు వాళ్ళకి ఏంటో వాళ్ళకే అర్థమైపోయింది. అందుకే బైబిల్లో చెప్పినటువంటి మాట, ఎవరి హృదయాలోచనలు వాళ్ళకే తెలుసు, ఎవరి ఆత్మకు వాళ్ళకే తెలుసు. అంటే ఎవరి ఆత్మకు వాళ్ళకే తెలుసు. నిజంగా మనలో అన్నీ ఉంటాయి, కానీ పైన మాత్రం ఒకటే మాట్లాడుతుంటాం, ప్రేమగా మాట్లాడుతుంటాం, లోపల మాత్రం అన్నీ ఉంటాయి, ఒకటి కూడా మనం తీసేసాం. ఇవి తీసేసుకోవాలంటే అసలు సిస్సలైనటువంటి మంది ఏంటో తెలుసా? అసలు సిస్సలు మంది ఏంటి అంటే, ఏమండి, యాకోబు పత్రిక ముగింపులోకి వస్తున్నాను, ఒక హాఫ్ అన్ అవర్లోనే మనం ముగించుకుందాము. చెబుతున్నాడు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. అక్కడ చెబుతున్నాడు ఒక మంచి అద్భుతమైనటువంటి మాట. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అనడండి. లోపల నాటబడి అంటే మన హృదయములోకి ఏమి వెళ్ళిపోవాలి? వాక్యము. వాక్యం అనే మందు. ఏమండి, దుష్టత్వము, అలాగే ఏమండి దురాలోచనలు, దుష్టత్వమును, దురాలోచనలు, వ్యభిచారాలు, దొంగతనాలు, ఇవన్నీ పోవాలి అంటే, హృదయములో నుంచి పోవాలి అంటే వాక్యం ఎక్కడ నాటబడాలి అంటున్నాడు? హృదయములో. అంటే ఈ వాక్యము హృదయములోకి వెళ్ళాలి అంటే ఈ మందు లోపలికి పంపించాలి. సాతాను పెట్టినటువంటి మందులు లోపలికి వెళ్తున్నాయి, కానీ దేవుడు పెట్టినటువంటి వాక్యపు మందు మాత్రము లోపలికి వెళ్ళటము లేదు. ఇప్పుడు ఈ మందు వెళ్ళిపోయింది అనుకోండి, విర్రవీగుతున్న దుష్టత్వమును వెంటనే మనం మానేస్తాం. అంటే మందు పని చేస్తుంది. అందుకే వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏంటో తెలుసా? వాక్యానికి ఉన్నటువంటి బలం ఏంటో తెలుసా? ఏమంటే 2 అంచులు కలిగిన ఖడ్గం. అది కీళ్లను మూలుగులను విభజించున్నంత మట్టుకు దూరుచు అన్నాడు. చూడండి, దూరుచు. అది మనలోకి దూరింది అనుకోండి, మనలో ఉన్నటువంటి కల్మషం పోతుంది. ఇప్పుడు చెప్పండి, టాబ్లెట్ వేసుకుంటే రోగం ఎలాగైతే పోతుందో, ఏమండి, వాక్యం అనే మందు కూడా హృదయములోకి ఎక్కించుకోవాలి. ఇప్పుడు టాబ్లెటే మనం మింగలేదనుకోండి, సపోజ్, నేను ఎప్పుడు చెప్తున్నటువంటి మాట అది, ప్రతి బహిరంగ సభలలో కూడా అక్కడక్కడ మాట్లాడుతుంటా. టాబ్లెట్ మింగకుండా జోలు వేసుకొని, ఏమండి, ఏదో భోజనానికి ముందు ఒకటి, భోజనానికి వెనకొకటి వేసుకొని ఆయన అని డాక్టర్ చెప్తే ఈడేం చేశాడంటే, అన్నం ముందు పెట్టుకొని ఒకటి ముందుకు ఒకటి వెనక్కి వేసుకుంటాడు. అంటే అన్నం తిన్నప్పుడు ఒకటి ముందుకు, అన్నం తిన్న తర్వాత ఒకటి వెనక్కి వేసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ముందుకు వెనక్కి వేసుకుంటున్నాడే తప్ప మాతలు నోట్లకైతే వేసుకోలేదు, అంటే మింగలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. డాక్టర్ గారు, నువ్వు ఇచ్చిన మందులన్నీ అయిపోయినాయి, నా రోగం పోలేదు అన్నాడు. అంటే డాక్టర్కి డాక్టర్కి డౌట్ వచ్చేసింది, మందులు ఎలా వేసుకున్నావు అంటే, నువ్వు చెప్పినట్టే భోజనానికి ముందు ఒకటి, భోజనానికి వెనకొకటి వేసుకున్నాను అన్నాడు. అంటే ఆయనకు ఇంకా బలుపు ఎలాగలే. డాక్టర్కి మళ్ళీ తర్వాత అర్థమైంది, ముందు ఒకటి వెనకొకటి అంటే ఎలా వేసుకున్నావు నాయన అంటే, భోజనం తినగానే నువ్వు చెప్పినట్టు ముందు ఒకటి ఇసిరేసాను, భోజనం తిన్న తర్వాత ఒకటి వెనక్కి ఇసిరేసాను అన్నాడు. ఇప్పుడు డాక్టర్ ఏం చెప్పాలి చెప్పండి? మందు అలా మింగితే పోదు నాయన, అలా పేర్చిపోదు, అన్నం తిన్న తర్వాత ఒకటి మింగాలి, తినక ముందు ఒకటి మింగాలి. ఈ మధ్యకాలంలో చాలామంది అలాగే మింగుతున్నారు. నేను ఈ పాఠం చెప్పిన తర్వాత అది అలా మింగుతూ ఒకసారి జాకోబ్ అన్న అలాగే మింగుతున్నాడు ఈ మధ్యకాలంలో.
అంటే కాళ్ళ నొప్పులకు అది మింగేటప్పుడల్లా ఆ రోజు నువ్వు చెప్పావు కదా అది మనకే వచ్చేసింది అని భోజనానికి ముందు ఒకటి భోజనానికి వెనక ఒకటి అనేది మేము నవ్వుకుంటూ ఉంటాం మళ్ళీ కామెడీతో. అలా అంటే మందు ఎలా విషయానికి ఇప్పుడు వాక్యం పరిస్థితి కూడా ఏంటంటే క్రైస్తవులుగా మనం ఏం చేస్తున్నామంటే చాలామంది ఏం చేస్తున్నారంటే వాక్యము వింటున్నారు కానీ వాక్యము లోపల నాటబడలేదు. నాటబడింది అనుకోండి, నిజముగా ఎలాంటి ప్రేమ ఉంటుందంటే క్రీస్తుకున్నటువంటి ప్రేమ ఉంటుంది, క్రీస్తు లాంటి మనసు మనకు కలుగుతుంది. అందుకే క్రీస్తును ధరించుకున్నాం. మనం క్రీస్తును ధరించుకున్నాం. ఇంకొక మందు ఉంది. ఏంటి ఆ మందు? ఏమంటే వాక్యం అనేది మందు ఒకటి, మరొక మంది ఏంటంటే చెబుతున్నాడు ఒక అద్భుతమైనటువంటి మాట. ఏంటి ఆ మాట? యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక మరొక మందు చూద్దాం. యోహాను గారు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. అయితే అక్కడ చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడు? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన దేవుని కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనలను పవిత్రులుగా చేయును. పాపం అనే రోగం పెద్దది. మనకు ఇది పోవాలి అంటే యేసు రక్తము పాపములను కడుగుతుంది. ఎప్పుడు కడుగుతుంది అంటే ఆదివారము రొట్టె ద్రాక్ష రసము తీసుకుంటున్నాం చూడండి, అప్పుడు మనం చేసినటువంటి పాపాలు, మనం చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు ఆ రోజు ఆదివారం ఒప్పుకోవడానికే మనకు ఆదివారాన్ని క్రీస్తు ప్రభుల వారు ప్రభు దినముగా మనకి ఇచ్చేశాడు. అందుకే ఆ వారమంతా మనం చిన్న చిన్న అబద్ధాలు, వారమంతా చిన్న చిన్న తప్పిదములు చేసినటువన్నీ కూడా ఆ రోజు మనం ఒప్పుకుంటే మన పాపములను కడుగుతుంది. పరమ వైద్యుడు ఎవరనుకుంటున్నారు? ప్రారంభములో దేవుడు, ఆ తర్వాత ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కూడా పరమ వైద్యుడే. ఈ పరమ వైద్యుని దగ్గరికి క్రైస్తవులుగా మనము వచ్చామనుకోండి, శరీరానికి ఉన్న రోగాలు అవి వస్తుంటాయి, పోతుంటాయి. రానిది ఉండనిది ఏదైనా ఉందంటే అది పాప రోగము ఉండకూడదు. దానిని మనం పోగొట్టుకోవాలి. అందుకే దీనిని పోగొట్టుకోవాలంటే మందు ఏదంటే, ఒకటి వాక్యము మనకు మందుగా ఉపయోగపడుతుంది, 2 యేసుక్రీస్తు రక్తము ద్వారా మనములను పవిత్రులుగా చేస్తుంది. అంటే ఇంకా మనకి ఏ రోగం ఉంటే ఏంటి చెప్పండి? ఏ రోగం ఉంటే ఏంటి? నువ్వు రోగం ఉన్న పవిత్రుడివే. ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్పండి. నీకు రోగం ఉంది కానీ ప్రతి ఆదివారము తప్పకుండా క్రీస్తు వాక్యాన్ని వింటూ వాక్యములో బ్రతుకుతూ రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నామంటే మనకంటే మించిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అందుకే ఇంకా ఏం చెప్తున్నాడంటే క్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి కడుగుతుందని చెప్పాడు. మరొక మాట చెప్తున్నాడు చూడండి. మరొక మాట ఏం చెప్తున్నాడంటే సామెతల గ్రంథము మరొక సంగతి చెప్తున్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. మనం క్రీస్తులోకి వచ్చిన తర్వాత, దేవునిలోకి వచ్చిన తర్వాత, సంఘంలోకి వచ్చిన తర్వాత మనం ఎలా నడుచుకోవాలని చెప్తున్నాడు ఒక మంచి మాట. నేను జ్ఞానిని కదా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు అని చెప్పి ఒక మాట చెప్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును అన్నాడు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట ఇచ్చాడు చూడండి మనకు. పరమ వైద్యుడు. ఇప్పుడు దేవుడు ఎక్కడెక్కడ స్వస్థత పరుస్తున్నాడు?
చెడుతనంలోకి వెళ్ళిపోతున్నాడు. చూడండి, చెడుతనాన్ని విడిచిపెట్టేయండి, చెడుతనాన్ని విడిచిపెట్టండి. అందుకే భయభక్తులు కలిగి అన్నట్టు. చూడండి, ముందుగా మనం ఏం చేయాలంటే దేవునిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భయము, రెండు భక్తి. ఆ తర్వాత వెంటనే ఈ రెండు ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే చెడుతనము విడిచిపెట్టేస్తాము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము. ఇక ఏ మందు కావాలి చెప్పండి మనకు? భూమి మీద ఏ మందు అవసరం లేదు. ఏమిటి, లాజరు ధనవంతుడు ఆరోగ్యంగా ఉన్నాడు, చచ్చిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళంలో బాధపడుతున్నాడు. లాజరు దరిద్రుడు కురుపులతో నిండుకొని ఉన్నాడు, చచ్చిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏమండి, రోగాలన్నీ ఉన్నా, ఏమండి కురుపులన్నీ ఉన్నా, అతనికి మాత్రము దేహము లోపల మాత్రము ఎముకలు సత్తువుగా ఉన్నాయి. ఏమండి, ఆరోగ్యంగా ఉన్నాడు, దేహము మంచిగానే ఉంది. అందరూ చూడడానికి మాత్రమే అసహ్యంగా ఉందేమో కానీ దేవునిలో మాత్రము అతడు సత్వ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మరణించగానే దేవదూతలే వచ్చాయంటే ఎంత గొప్పవాడు చెప్పండి, ఎంత గొప్పవాడు. నిజంగా బైబిల్ను ఇలా మనము అర్థం చేసుకోవాలి తప్ప నిజముగా ఏమండి అపార్థములోకి వెళ్ళకూడదు. పరమ వైద్యుడు అనగానే దేవుడు ఏమండి ఈ ప్రకృతిలో అన్ని మందులు పెట్టేశాడండి. శరీరానికి సంబంధించినటువంటి మందులన్నీ కూడా ప్రారంభంలోనే పెట్టేశాడు. ఏమండి, మట్టిలో మందు ఉందా? ఉంది. అందుకే దెబ్బ తగిలినప్పుడు, మనం చిన్నప్పుడైతే ఎక్కడ దెబ్బ తగిలినా ఆ దుమ్ము అలా అనుకొని సన్నటి దుమ్ము తీసుకొని పూసుకునేవాళ్ళం. అది అలాగే మాడిపోయేది. అది మందు, మట్టి మందు, చెట్టు మందు, పండు మందు. పండ్లు ఈరోజు రకరకాల పండ్లు తింటున్నాం, రకరకాల పండ్లు. మామిడి పండు, ఏమండి ఏ సీజన్లో ఆ సీజన్లో ఆ పండు తినమంటున్నారండి డాక్టర్లు తినమనడం ఏంది? దేవుడే చెప్పిట్టే ముందే మన కోసమే ఈ పండ్లన్నీ ఇచ్చింది. నేరేడు పండు తినండి, అదొక వ్యాధికి అదొక పని చేస్తుంది, ఔషధం, అదొక ఔషధము. ఏమండి, యాపిల్ పండ్లు తినండి, అదొక ఔషధము. ప్రతిదీ ఔషధము. ఇన్ని మంచి మాటలు ఉంటే నేటి క్రైస్తవ బోధకులకు బైబిల్ గురించి తెలియక యేసు దగ్గరికి రండి, మీకు మేము స్వస్థత చేస్తాము. ఏం చేస్తాము నాయన? ఏం చేస్తాం? అసలు టాబ్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? చెట్టు నుంచి వచ్చింది, ఆకు నుంచి వచ్చింది. ఏమండి, క్లోరోఫామ్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి నుంచి వచ్చింది. దేవుడు పెట్టాడు. ఆది కాండములో ఏమండి చదివినటువంటి ఏమండి శాస్త్రవేత్త జేమ్స్ సిప్సాన్ వచ్చేసి ఆయన ఎంత మంచిగా పరిశీలించాడు చెప్పండి. ఈ మాటను బట్టి బైబిల్ ఎంత గొప్పదో ఈ ప్రపంచానికి చాటి చెప్పవచ్చు. కానీ చెప్పేవాళ్ళు లేరు, ప్రపంచానికి తెలియపరిచే వాళ్ళు లేరు. మనం మాట్లాడితే ఎదుటనున్నటువంటి బోధకులకు, ఎదుటనున్నటువంటి క్రైస్తవులకు మనం ఏమైపోతున్నాం అంటే మనం పిచ్చోళం అయిపోతున్నాం. స్వస్థతలు లేవంటే వీళ్ళు దొంగ బోధకులు అంటున్నారు. స్వస్థతలు ఒకప్పుడు ఉన్నాయి నాయన. యేసుక్రీస్తు చేశాడు, ఆయన శిష్యులు చేశారు. వాళ్ళు కూడా ఏం చేశారంటే ప్రకృతిలో నుంచి కూడా కొన్ని చేశారు. యేసుక్రీస్తు మట్టి కళ్ళకు పోయలేదా? ఉమ్మి పోయలేదా? అలాగే ద్రాక్షరసం తీసుకోమని పౌలు గారు చెప్పలేదా? చెప్పాడు. కడుపు జబ్బు నిమిత్తం చెప్పాడు. ఏమంటే పిల్లల ఎలా పుట్టాలో పుత్రదాత వృక్ష పళ్ళల గురించి చెప్పాడు పాత నిబంధన కాలం నుంచి. ఇన్ని మంచి సంగతులు ఉంటే నేటి క్రైస్తవ బోధకులకు తెలియదు. పరమ వైద్యుడు ఎవరు అంటే అమెరికాలో ఉన్నోను ఎవరినో నెత్తిమాసినోని చూపిస్తారే తప్ప దేవుని చూపించరు. మొట్టమొదటిసారిగా దేవుడు పరమ వైద్యుడు, యేసుక్రీస్తు పరమ వైద్యుడు, ఇవన్నీ జరిగించినటువంటి గొప్పవాడు అని నిరూపించింది ఎవరు అంటే మనమే. కాబట్టి మనం అదృష్టవంతులం. కనుక ఈ పరమ వైద్యుడు అన్నటువంటి ఈ పాఠాన్ని మరి మెయిన్ రెఫరెన్స్లను మరి జ్ఞాపకం ఉంచుకొని మరి ఎగ్జామ్లో మరి మెన్షన్ చేసి, ఒకటి వాక్యము మందు, అలాగే క్రీస్తు మాటలో మందు, అలాగే దేవుని యేసు రక్తములో మందు, అలాగే దేవుని మాటలో కూడా మందు ఉంది.
కాబట్టి ఈ ప్రకృతి అంతా కూడా మందే. ఇక ఆశ్చర్యపోయే సంగతి ఏంటంటే మనం తింటున్న భోజనం కూడా మందే. ఒక పూట తినకపోతే నీకు నీరసం వచ్చేస్తుంది అంటే నీకు మందు పడాలి. నువ్వు నీళ్ళు కూడా మందే, ప్రతిది కూడా మందే అని చివరిలో వివరణ పూర్తిగా ఇచ్చేస్తే ఖచ్చితంగా మంచి మార్కులు ఈ పాఠానికి వస్తాయి. ఓకే, మరి పరమవైద్యుడు అన్నటువంటి వివరణ మీకు మీ ముందు ఉంచాను. మరి చివరిగా ఈ ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. దయగలిగిన మా తండ్రి, గొప్ప దేవ, కొన్ని మాటలు మాత్రమే ఇదిగోనే నేను ఈ పిల్లలతో పంచుకున్నాము నాయన. ఫలింప చేయండి, ఈ మాటలలోని పరమార్థాన్ని గ్రహించండి. ప్రాముఖ్యంగా ఈరోజు ఇదిగోనైనా మరి తెలిసినటువంటి వార్త, మరి నారాయణ యాక్సిడెంట్లో ఇదిగోనైనా మరి బైక్ యాక్సిడెంట్లో దెబ్బతిని హాస్పిటల్కు చేరి ఇదిగోనైనా తిరిగి ఇంటికి కూడా వచ్చాడు. నీ కుమారుని జ్ఞాపకం చేసుకోనండి, నీ కుమార్తెను జ్ఞాపకం చేసుకొని నీ కుమారుని జ్ఞాపకం చేసుకోనండి. దీప చక్కగా పాటలు పాడుతుంది, అలాగే భక్తి కలిగి నడుచుకుంటుంది. ఇదిగోనైనా నీ ప్రేమను ఇదిగోనైనా మరి గుర్తెరిగి ఇదిగోనైనా మరి జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. అలాగే తీసుకుంటున్న మందులు కూడా ఇదిగోనైనా పని చేయుటకు సహాయం చేయండి. అలాగే క్రీస్తు సంఘము మైదుకూరులో ఉన్నటువంటి నీ పిల్లలను జ్ఞాపకం చేసుకోనండి నాయన. ఇలాగే ప్రతి బుధవారము ఇదిగోనైనా మేమందరము కుటుంబాలతో కలిసి నీ విలువైన మాటలు, ఇలాంటి సంగతులు మేము తెలుసుకొని నేర్చుకొని ఉన్నతమైనటువంటి ఆలోచనలలో మేమందరము జీవించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని, సమస్త మహిమా ఘనత ప్రభావంలోనికి చెల్లిస్తూ ఓర్పును సహనాన్ని మాకందరికీ ప్రసాదించమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నాం. మన కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సమాధానము చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలతోనూ సువార్త ప్రకటిస్తున్నటువంటి వారితోనూ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. మరొక ప్రకటన దయచేసి గమనించండి. ప్రతి బుధవారము ఫ్యామిలీలతో వస్తే బాగుంటుందన్న ఒకటి ఆలోచన చేసాము. ప్రతి బుధవారము మనం అందరం ఇలాగే కూడుకొని కొన్ని మాటలు వాళ్ళకు కూడా చెప్తూ ఉంటే బాగుంటుంది. ఎలాగో మనం ఒక్కళ్ళం వస్తున్నాం కాబట్టి ఫ్యామిలీని తీసుకొని వద్దాము. అదొకటి జ్ఞాపకం పెట్టుకోనండి. అలాగే ప్రతిరోజు కూడా సంఘం గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. దేవుని పిల్లలు మరి ఎగ్జామ్ రాస్తున్నటువంటి వారు అంచెలంచెలుగా దేవుల్లో ఎదగాలి అని ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఓకే, అందరికీ వందనాలు. చాలా సంతోషం. మరి నెక్స్ట్ వారం నుంచి మరి మన పిల్లలే, మన BOUY మన క్రీస్తు సంఘం మైదుకూరు నుంచి వస్తున్నటువంటి పిల్లలే వారం ఒక పాఠం ఇక్కడ చెప్పాల్సి ఉంటుందమ్మా. జ్యోతి బాడీ మీటింగ్కి రాలేదు కాబట్టి తెలియపరుస్తూ ఉన్నాను. మన పిల్లలే వారము. నెక్స్ట్ వారం వచ్చేసి ఇక నీకు సంబంధించినటువంటి పాఠాలు అంటే BBTH థర్డ్ ఇయర్ పాఠాలు నీకు స్టార్ట్ చేస్తాము. ఆ పాఠాలు చెప్తాం. MBTH వచ్చిన వాళ్ళకు MBTH చేసినటువంటి వారు దాన్ని మాట్లాడతారు. ఓకే, ఇది ప్రకటన. మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఓకే, మరి అలాగే ప్రతి ఆదివారం కూడా మరి 10 గంటలకు రావడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. దాని దేవుని కోసం సమయాన్ని హెచ్చిద్దాం. ఓకే, సంతోషం. థ్యాంక్ యూ. వందనాలు. సెలవు.